ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే దీన్ని బొడం దోసకాయ అంటారు. ఏమంటారు? బొడం దోసకాయ అంటారు, లేదా లెమన్ కుకుంబర్ అంటారు, లేదా కొంతమంది సాంబార్ కుకుంబర్ అంటారు. అయితే ఈ మొక్క మనకి పొలం గట్ల మీద కానీ లేదా ఖాళీగా వదిలేసిన ప్లేసుల్లో కానీ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూసారా ఈ దోసకాయ, దీన్ని బుడంకాయ అంటారు మనం. ఈ బుడంకాయ ఎంత చిన్నగా ఉందో చూడండి. కొంచెం నిమ్మకాయ సైజులో ఉంటుంది, లేదా అంతకంటే చిన్న రేగ్గాయ సైజులో ఉంటుంది. చూడటానికి చాలా ముద్దుగా కనిపిస్తాయి. ఒకవేళ కనుక ఈ బుడం దోసకాయ మీకు ఎక్కడైనా కనిపిస్తే పొలం గట్ల మీద కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ పెరుగుతూ ఉంటుంది. ఇది కనుక మీకు కనిపిస్తే వదిలిపెట్టుకోకుండా తెచ్చుకోండి. దీన్ని కూడా మన దోసకాయలాగానే వండుకొని లేదా చట్నీ చేసుకొని తినవచ్చు. అయితే ఇది దీంట్లో కొన్ని చేదుగా ఉంటాయి. కూర వండుకునే ముందు కానీ పచ్చడి చేసుకునే ముందు కానీ దీన్ని ఒకసారి రుచి చూసి పచ్చడి కానీ కూర కానీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ బుడం దోసకాయ వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నా అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ బుడం దోసకాయని జ్యూసులాగా చేసి తాగుతారు కొంతమంది, లేదా ఈ బుడం దోసకాయని జ్యూసుగా చేసి కాక్టైల్స్లో యూజ్ చేస్తారు. ఇది కేవలం 46 క్యాలరీల శక్తిని మాత్రం ఇస్తుంది. ఇది దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బుడం దోసకాయని కనుక రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ముఖం పైన మొటిమలు రాకుండా చేస్తుంది, లేదా ముఖం పైన ఉండే మొటిమలను తగ్గిస్తుంది. ముఖం పైన ఉండే మొటిమలు, మన ముఖం పైన ఉండే రంధ్రాలు మొటిమల ద్వారా పొడిపోయి ఉంటే దాన్ని కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బుడం దోసకాయలో ఎక్కువగా B5 విటమిన్ ఉంటుంది. దీంతోపాటు ప్యాంతోథనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. బాడీ హైడ్రేట్ కాకుండా చేస్తుంది, హెల్తీ స్కిన్ ఇస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బుడం దోసకాయలను కనుక కూరగా లేదా చట్నీగా చేసుకుని తింటే బాడీని కూల్ చేస్తుందంట. వెంటనే బాడీ కూల్ అవుతుంది. అలాగే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ, అంటే విష పదార్థాలు, చెడు పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. దీంట్లో ఈ బుడం దోసకాయలో 96% వాటరే ఉంటుంది. అందువల్ల ఇది మన దేహానికి అవసరమైన ముఖ్య భాగాలన్నిటిలో అవసరమైన పోషకాలను అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకొక ముఖ్యమైన గుణము, చాలా గొప్ప గుణం ఉంది. అదేమిటంటే, ఈ బుడం దోసకాయల్ని రెగ్యులర్గా తింటూ ఉంటే, అంటే వాడుతూ ఉంటే అనవసరమైన ఫ్యాటు ప్లస్ మన బెల్లీ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందంట. అంటే ఫ్లాట్ స్టమక్ రావడానికి ఈ బుడం దోసకాయలు చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ బుడం దోసకాయలు ఎక్కడన్నా కనిపిస్తే వదిలిపెట్టుకోకుండా తెచ్చుకోండి, వండుకోండి, తినండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ.